అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరితలో భాగంగా శ్రీ సాయిబాబా వారు షిరిడీలో శ్రీనివాసము గురించి తెలుసుకుందాము. చాంద్ పాటేల్తో కలిసి షిరిడీ వెళ్ళిన బాబా అప్పటి నుండి బాబా షిరిడీలోనే ఉండిపోయారు. దేవీదాస్ అని యోగి జానకీదాస్ గోసాయి అనేవారు బాబాకి సత్సంగులైనారు. మహల్సాపతి తాత్యా కోటెల్ మంచి మిత్రులైనారు. ఆ పిదప మాధవరావు దేశపాండే అనతడు బాబాకి మైత్రీపూర్వక భక్తుడైనాడు. బాబా అతనిని శ్యామ అని పిలిచేవారు. అతనికి ఆ పేరే ప్రసిద్ధమైనది. అతడు బాబాను దేవా అని పిలిచేవాడు. ఆదిలో సాయిబాబా జుట్టు పెంచుకొని పహిల్వాను వలె దుస్తులు ధరించి ఉండేవారు. ప్రతిదినము ఉదయమున రోగులకు చికిత్స చేసేవారు. ఆయన మహిమ వలన అవిటివారు అవయవములు పొందిరి. కుష్ఠరోగులు సైతము రోగ విముక్తులయ్యేవారు. పిదప బాబా చేరువలో ఉన్న అరణ్యంలోకి పోయి తపస్సులో లీనమయ్యేవారు. తాత్యా కోటే తల్లియగు బాయిజాబాయి సాయిబాబా కోసమై ఆహారమును ఒక గంపలో ఉంచుకొని మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళి అంతా తిరిగి బాబాను కనుక్కొని వారి చేత బలవంతంగా కాస్తంత భోజనము చేయించేది. ఆ తొలినాళ్లలోనే బాబా అప్పుడప్పుడు చేరువులోని రహతా గ్రామమునకు వెళ్ళి వచ్చి ఉండేవారు. మరలా వచ్చినప్పుడు బంతి గన్నేరు, నిత్యమల్లి మొదలగు పూల మొక్కలను తెచ్చి షిరిడీలోని ఖాళీ స్థలమునందు పాతి తానే స్వయముగా వాటికి నీరు పోసేవారు. శ్రీ సాయి కృషిచే అనతి కాలములోనే అచట ఒక పూల తోట తయారైనది. బాబా తానే స్వయముగా తోటమాలిగా మారి శ్రమించి పెంచిన మొక్కలతో ఏర్పడిన ఆ పూల తోట ఎందే ప్రస్తుతము వారి సమాధి ఉన్నది. లెక్కలేనంత మంది భక్తులు షిరిడి పోవుటకు ఉత్సాహపడుతున్నారు ఆ సమాధిని దర్శించుకుంటకే. బాబాకి షిరిడియే శ్రీనివాసమైనది. ఓటమి నుండి ఓంకారము. షిరిడి గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుట ఒక రివాజు. ఆ ఊరిలోని వస్తాదులలో కాస్తంత పేరున్న తంబోలి మొహియుద్దీన్తో బాబా కుస్తీ పోటీకి దిగినారు. ఆ పోటీలో బాబా ఓడిపోయినట్లుగా ప్రకటించబడినది. నిజానికి అది ఒక లీల. బాబా తన సంపూర్ణ వైరాగ్య జీవితమును ప్రదర్శించుకొనుటకు తంబోలిని నిమిత్త మాత్రునిగా చేసుకున్నారే గాని నిజానికి ఆయన్ని ఓడించగల వారెవ్వరు? ఇంకా అప్పటి నుంచి ఆయన పద్ధతే మారిపోయింది. లంగోటీని బిగించుకొని పొడవాటి కఫినీని ధరించి తలకొక గుడ్డను కట్టుకొని దానిని ఎడమవైపుకు పిడివలే చుట్టుకునేవారు. ఒక గోనెతుండను పరుచుకొని దానిపైనే కూర్చునేవారు. అప్పుడప్పుడు చేరువ ఎందుగల నీమాగాంలోని త్రియంబక్సి డెంగేలే ఇంటికి మాత్రం వెళ్ళి వస్తూ ఉండేవారు. ఆ డెంగాలే గారి తమ్ముడే నానాసాహెబ్. అతనికి ద్వితీయ వివాహమైనను సంతానము కలుగకుండుటచే వారు బాబాని ఆశ్రయించినారు. శ్రీ సాయిబాబా ఆశీర్వాదముతో వారికి సంతతి కలిగెను. ఇంకా ఆ కారణముగా బాబా ఖ్యాతి అహ్మద్ నగర్ వరకు వ్యాపించినది. అంతవరకును ఆయనను గౌరవించుచున్న షిరిడీలోని కొందరు ఆయన కీర్తిని విని వారిని గమనింపసాగినారు. మొదటగా వారికి ఎదురైనది బాబా యొక్క యోగశక్తి. ఓం శ్రీ సాయిరామ్.